ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ తో బిజీగా ఉండడమే కాదు గత 3 ఏళ్లుగా పుష్ప సీక్వెల్ తోనే ఫుల్ బిజీ అయిపోయాడు బన్నీ. ఏడాది 1-2 సినిమాలు చేసే బన్నీ 3 ఏళ్లుగా ఒకే ప్రాజెక్ట్ పై ఉన్నాడు. దీంతో అతడి నెక్స్ట్ సినిమా ఏంటి అనేది ఆసక్తి నెలకొంది. పుష్ప పార్ట్ 1 తో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. మరి బన్నీ నెక్స్ట్ సినిమాల లైనప్ ఏంటి, ఎలాంటి జానర్ లో వస్తున్నాడా అని ఫ్యాన్స్ క్యూరియాసిటీగా ఉన్నారట. అలాగే అల్లు అర్జున్ కథలు వింటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల్లో నిజమెంత? త్రివిక్రమ్ శ్రీనివాస్, సందీప్ రెడ్డి వంగ తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో అల్లు అర్జున్ సినిమాలు చేయబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. అంతేకాదు ఆ మధ్య యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, నిర్మాత అభిషేక్ అగర్వాల్ తో కలిసి ఉన్న ఫోటోను కూడా రిలీజ్ చేశారు. ఈ ముగ్గురు కాంబోలో ఓ సినిమా ఉండనుంది అనేది స్పష్టమైంది. కానీ అదే ఏ జానర్, కథ ఏంటి అనేది ఏం క్లారిటీ లేదు. మరోవైపు పుష్ప 2 అయిపోగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ భారీ సినిమా చేయబోతున్నాడని ముందు నుంచి ప్రచారం ఉంది. అది కన్ఫర్మ్. ఇక అట్లీతో సినిమా క్యాన్సిల్ అయినట్టు ఇన్సైడ్ సినీ సర్కిల్లో టాక్ వినిపిస్తుంది. ఇది బయటకు రావడంతో అభిమానుల్లో కాస్త టెన్షన్ మొదలైంది. అట్లీతో బన్నీ సినిమా అనగానే ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుష్ అయ్యారు. అంతలోనే ఈ ప్రాజెక్టు ఆగిపోయిందనే వార్త బయటకు రావడంతో డిసప్పాయింట్ అయ్యారు. ఇక అట్లీ ఇలా అవుట్ అయ్యాడో లేదో బన్నీని తాజాగా మరో తమిళ స్టార్ డైరెక్టర్ కలిశారట. ఆయనే జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్. తాజాగా నెల్సన్ బన్నీని కలిసి కథ వినిపించినట్టు ఇన్సైడ్ సినీ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కథకు బన్నీ ఓకే చెప్పాల్సి ఉందంట. అంతా ఓకే అయితే నెల్సన్ తో బన్నీ మూవీ ఫైనల్ అయినట్టే అని తెలుస్తోంది. అట్లీ అవుట్ అయినా మరో స్టార్ డైరెక్టర్ లైన్ లోకి రావడంతో అల్లు ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. అయితే ఇప్పట్లో ఈ సినిమా ఉండేలా కనిపించడం లేదు. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ఏ డైరెక్టర్ ని లైన్ లో పెడతాడా అనేది ఆసక్తిగా నెలకొంది. చూస్తుంటే పుష్ప 2 అయిపోగానే ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమాని పట్టాలెక్కించేలా కనిపిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం ప్రభాస్ స్పిరిట్ స్క్రిప్ట్ వర్క్ తో బిజీగా ఉన్నారు. కల్కి 2898 AD తర్వాత మూవీ సెట్స్ పైకి తీసుకురావాల్సి ఉంది. ఆ తర్వాత అల్లు అర్జున్ తో సినిమా స్టార్ట్ చేసే ఆలోచన సందీప్ లో ఉన్నాడంట. అందుకే పుష్ప 2 అయిపోయిన వెంటనే త్రివిక్రమ్ తో సినిమా స్టార్ట్ చేసేందుకు బన్నీ ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం త్రివిక్రమ్ ఈ మూవీ స్క్రిప్ట్ వర్కౌట్ తో ఫుల్ బిజీగా ఉన్నాడట. పుష్ప 2 రిలీజ్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని 2025 మేలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట. గురూజీ ఈ సినిమాను కల్కి 2898 AD స్టైల్లో ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ఇప్పటి వరకు సాంఘిక అంశాలపై సినిమాలు చేసిన త్రివిక్రమ్ మొదటిసారి బన్నీ కోసం మైథలాజికల్ జానర్ ని టచ్ చేశాడట. ప్రస్తుతం త్రివిక్రమ్ అండ్ టీమ్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. చూడాలి మరి బన్నీ నెక్స్ట్ చాయిస్ ఎలా ఉంటుంది అనేది.